హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు లవ్లాప్ ఎలక్ట్రిక్ బ్రెస్ట్ పంప్ అనేది అన్బాక్సింగ్ చేయబోతున్నాను. ఒకసారి మీరు కూడా చూసేయండి. అండ్ నేను ఇది తీసుకోవడానికి రీజన్ ఉందండి. నాకు వచ్చేసి ఫస్ట్ వచ్చేసి మాన్యువల్ బ్రెస్ట్ పంప్ తీసుకున్నానండి. సో ఒక 20 days యూజ్ చేశాను. ఆఫ్టర్ దట్ నాకు అంత ఓపిక లేదు, అంత టైం లేదండి. సో ఎలక్ట్రిక్ బ్రష్ పంప్ అనేది తీసుకున్నాను. సో ఇది తీసుకోవడానికి అంటే అన్నెసెసరీగా ఏం తీసుకోలేదండి. రీజన్ ఉంది. చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను నేను. బేబీకి ఫీడ్ చేయలేకపోయేదాన్ని. మిల్క్ వచ్చేది కాదు. మిల్క్ ఉండి కూడా ఫీడ్ చేయలేకపోయేదాన్ని. సో ఫస్ట్ పంప్ యూజ్ చేసి నెక్స్ట్ నార్మల్ ఫీడ్ చేద్దామని చెప్పేసి తీసుకున్నానండి. సో మాన్యువల్ పంప్ తీసుకున్నాను. తీసుకొని ఒక 20 days యూజ్ చేశానండి. తర్వాత బేబీ నార్మల్గా ఫీడ్ చేసేది. యాక్చువల్గా నాకు మిల్క్ రాకపోయేసరికి డాక్టర్ వచ్చేసి ఫార్ములా మిల్క్ అనేది ఇచ్చారండి. ఆ ఫార్ములా మిల్క్ యూజ్ చేయడం వల్ల బేబీకి డైజెస్ట్ అయ్యేది కాదు. వామిటింగ్స్ ఎక్కువ అయ్యేది. సో పెద్దవాళ్ళు ఉంటారు కదండి ఇంట్లో, వాళ్ళు మదర్ మిల్కే సేఫ్, అలా ఫార్ములా మిల్క్ అది యూజ్ చేయకూడదు అని చెప్పేసి. సో అంటే రాకపోతే చేసేదేమీ లేదు. సో వచ్చి కూడా ఎందుకు అలా అని చెప్పేసి ఏం చేయాలో అర్థం కాలేదు. సో ఈ స్టెప్ అనేది తీసుకోవాల్సి వచ్చింది. సో ఎలా ప్రొసీడ్ అయ్యాము. ఒక 10 days అలా యూజ్ చేసిన తర్వాత నార్మల్గా ఫీడ్ చేయొచ్చు కదా అని చెప్పేసి తీసుకున్నామండి. అంటే రెగ్యులర్గా యూజ్ చేద్దామని చెప్పేసి అయితే తీసుకోలేదు. సో చూడండి ఫ్రెండ్స్, ఒక బాటిల్ ఇస్తారు మనకి. అంటే మనం మిల్క్ తీసిన తర్వాత అదే బాటిల్తో ఫీడ్ చేయడానికి నిప్పెలు అండ్ క్యాప్ బాటిల్ కూడా ఇస్తారు. మనం ఆ పంప్ తీసేసి ఆ మెషిన్ అనేది రిమూవ్ చేసేసి బాటిల్ పెట్టడమేనండి. మనం చూడండి అలా ఫిక్స్ చేసుకోవాలి. అండ్ వచ్చేసి బాటిల్కి అలా ఫిక్స్ చేసుకోవాలి. చూడండి బాటిల్కి దాన్ని అటాచ్ చేస్తాం అనమాట. దాని తర్వాత డస్ట్ అది పోకుండా ఉండడానికి అయిపోయిన తర్వాత క్యాప్ అనేది మిషన్ చూడండి ఎలక్ట్రికల్, దానికి ఛార్జింగ్ పెడతాము. సో ఛార్జింగ్ ఫుల్ ఛార్జ్ చేస్తే ఒక 40 minutes వరకు వస్తుందండి. దీనికి వచ్చేసి 2 modes ఉంటాయి. అండ్ మసాజ్ మోడ్ అండ్ మిల్క్ మోడ్ అనమాట. ఫస్ట్ మిల్క్ రావాలంటే మసాజ్ చేస్తుందండి. అంటే మిల్క్ అంతా ఒక దగ్గరికి ప్రొడ్యూస్ చేసి ఆఫ్టర్ దట్ మిల్క్ అనేది తీస్తుందండి. మసాజ్ చేయడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనికి మనం రిమూవ్ చేసేసి ఛార్జింగ్ పెట్టుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, దాని బాటిల్ ఎలా ఫిక్స్ చేస్తున్నాను. అండ్ ఇది అయిపోయిన తర్వాత రిమూవ్ చేసేసి ఆ మిల్క్ బాటిల్కి అనేది నిప్పులు యాడ్ చేసి బేబీకి అనేది ఫీడ్ చేయొచ్చు. సో మిల్క్ తీసేటప్పుడు మాత్రమే ఇలా అటాచ్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి బాటిల్కి. ఇవన్నీ దాంట్లోనే వస్తాయండి, ఇంక్లూడ్ అయ్యే వస్తాయి, బాటిల్ నిప్పులు అవన్నీ. సో మనం తీసిన తర్వాత దానికి క్యాప్ అంటే డస్ట్ అది పడకుండా మిల్క్ అలా పెట్టేసి వదిలేసుకోవచ్చు, లేదా అని అనుకుంటే తీసిన తర్వాత కూడా. అండ్ ఎక్స్ట్రా క్యాప్స్ అనేవి ఇచ్చారండి మనకి, డబల్ ఇచ్చారు. అండ్ అది వచ్చేసి మిషన్కి అండ్ బాటిల్కి మధ్యలో అటాచ్ చేయడానికి అనమాట. సో ఇది తీసుకున్నాను కదా, వీళ్ళు ఏంటి అంటే బాగా రిచ్, ఇలా తీసుకున్నారు ఏంటి అని అనుకోవచ్చు. కాకపోతే న్యూ మదర్స్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారండి. నాది ఇది ఫస్ట్ డెలివరీ. సో నాకేం తెలీదు, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను, ఏం చేయాలో తెలియలేదు. సో ఫర్దర్గా నేను ఈ స్టెప్ అనేది తీసుకోవాల్సి వచ్చింది. అండ్ 2 బెస్ట్ ఫ్లాట్స్ కూడా ఇచ్చారండి ఫ్రీగా. మనకు ఒక బ్యాగ్ ఇచ్చారండి, మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు క్యారీ చేసుకోవడానికి. ఆ బ్యాగ్లో మొత్తం దీనికి సంబంధించినవన్నీ ఆ బ్యాగ్లో వేసేసుకొని మనం క్యారీ చేసుకోవచ్చు. బాగుంది, నాకైతే ఐటెం చాలా బాగా నచ్చిందండి. అండ్ మాన్యువల్ కూడా 90% చాలా బాగుందండి. బట్ నాకు అంత టైం లేక నేను మళ్ళీ తీసుకోవాల్సి వచ్చింది.
మీకు గనక ఆ వీడియో కూడా కావాలి అని అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ ఫర్దర్‌గా హ్మ్, ఏమేమి ఇన్‌స్ట్రక్షన్స్ తీసుకున్నాను, ఏం చేశాను, బ్రెస్ట్ మిల్క్ కోసం అది బేబీకి ఎలా ఫీడ్ చేశాను, ఏంటి అనేది మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ మిషన్‌కొచ్చేసి మనకు చార్జర్ కూడా ఇస్తారు. ఛార్జ్ పెట్టుకోవాలి. ఫుల్ ఛార్జ్ అయిపోతే 40 మినిట్స్ వరకు వస్తుందండి. నాకు కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. ఇంకా ఫర్దర్‌గా ఎలాంటి వీడియోస్ కావాలి, ఏంటి అనేది. నేను ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశాను ప్రెగ్నెన్సీ కోసం అండ్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఏంటి, అండ్ ఆఫ్టర్ డెలివరీ తర్వాత మిల్క్ కోసం ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను, ఏంటి అనేది మీకు నేను వీడియోస్ అనేది అప్‌లోడ్ చేస్తాను. మీరు కామెంట్ సెక్షన్‌లో ఎలాంటి వీడియోస్ కావాలి, ఏంటి అనేది మీరు కామెంట్ చేస్తే నాలాగా చాలామంది సఫర్ అవుతున్నారని అనుకుంటున్నాను. చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేశానండి నేను. బేబీ ఫీడింగ్ కోసం నాకు కూడా ఇవ్వకపోవడం వల్ల చాలా ప్రాబ్లమ్ అయిందండి. ఫీవర్ అది వచ్చేసి సో, నేను అందుకే ఈ పంప్ అనేది తీసుకున్నానండి. సో, ఇప్పుడైతే ప్రెజెంట్ నార్మల్‌గా అంటే బయటికి వెళ్ళినప్పుడు బాటిల్‌లో తీసేసి పక్కన పెడుతున్నాను కానీ, నార్మల్‌గా అయితే ఫీడ్ ఇస్తున్నానండి బేబీకి. సో, ఎప్పుడైనా మనకు అర్జెంటు బయటికెళ్ళాలని అనుకుంటే మాత్రం అప్పుడు బాగా యూజ్ అవుతుంది. సో, నేనైతే తీసుకోవడానికి కారణం బయటకి వెళ్ళినప్పుడు యూజ్ చేద్దాం అలా అయితే తీసుకోలేదండి. ఆహ్, బేబీకి అసలు మిల్క్ ఇవ్వలేకపోతున్నాను ఏంటి అని చెప్పేసి నేను ఈ పంప్